మంచి సామెత. కడిగిన మొహం ఉంటే కాఫీ అయినా ఇస్తారన్నారు. పొద్దున్నే దీని ఎందుకోసం వాడాలంటే ఏదో మొహం కడుక్కోవడం కాఫీ అని కాదు. ఇప్పుడు పొద్దున్నే అందరూ లేచాక చూడండి ఇళ్లలో ఇవాళంత స్నానం చేసాక కాఫీ తాగాలని నియమం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ. అందరూ ముందు లేవగానే కాఫీలు తాగడం, అసలు లేవగానే ముందు పాలు వచ్చాయా ఏమిటో, వచ్చాక లేకపోయావా అనేవాళ్ళే. కానీ అందరూ ఏం చేస్తారు, కాఫీలు కలిపి పూర్వం ఇప్పుడు 10 మంది ఉన్నప్పుడు ఒక కంచం అన్నం కంచంలోనూ కాఫీ గ్లాసులు పెట్టి పట్టుకొచ్చేవారు 10 గ్లాసులు. ఇప్పుడు ఈ షుగర్ గొడవలు లేవు, అప్పుడు అందరికీ వేసేసేవాళ్ళు, ఈ వ్యాధులు లేవు, ఎవరికి అందరికీ ఇచ్చేవారు. పైగా ఏమిటో ఆ ఎక్కువ మంది కోసం కలిపిన కాఫీ చాలా బాగుండేది. అందరూ తీసుకునేవాడు. అందరూ ఎవడన్నా మొహం కడుక్కున్నా వేరా మొహం కడుక్కురా అని వాడికి ఇచ్చేవారు కాదు. అందుకని ముందు ఏం చేసినా చెప్పినా లేవగానే మొహం కడిగి కూర్చున్నది ఏదో మొహం కడిగేసి కూర్చుంటే మా పెద్దవాళ్ళు అనేవారు, కడిగిన మొహం ఉంటే కాఫీ అయినా ఇస్తారా, మొహం కడుక్కోపో అనేవారు. ఆ రకంగా మొహం కడిగించేవారు. అంటే దీనికి ఎందుకు ఉపయోగించుకోవాలి జీవితంలో అంటే, ఎప్పుడు విద్య అనేది మనం పెళ్లి కాకముందే ఎంఏ చదువుతామో, ఎంఎస్సీ చదువుతామో, పిహెచ్డీ చేస్తామో అయిపోయి ఉండాలి. చదివేసి ఉంటే ఎవడో ఒకడు ఉద్యోగం ఇస్తాడు. అంతేగాని చదువుకుందాం నెమ్మదిగా, ముందు ఏదో వచ్చింది కదా ఇందులో చేరిపోదాం, తర్వాత చదువుకుందాం, ఇక చదవలేవు. చదివేసి కూర్చుని అంటే ఉద్యోగానికి తగిన అర్హత మనం సంపాదించుకుని ఉంటే ఉద్యోగం ఎప్పుడో అప్పుడు వస్తుంది. కడిగిన ముఖం ఉంటే కాఫీ ఎవడో ఒకడు ఇస్తాడు. చదువుకుని సిద్ధంగా ఉంటే ఉద్యోగం ఎవరో ఒకరు ఇస్తాడు. తీరా ఉద్యోగాలు వచ్చే సమయానికి మన చదువు పూర్తి కాకపోతే అప్పుడు నీకు అర్హత లేదే ఎలా? ఎంత పెద్ద రికమెండేషన్ ఉన్న ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి స్వయంగా ఫోన్ చేసిన ఆయనకి ఎంఎస్సీ అవ్వలేదు సార్, మీరు లెక్చరర్గా ఏమని అడుగుతున్నారు, ఎలా ఇస్తామంట? కుదరదు, అది ఒప్పుకోరది. అందుకని అలా ఎప్పుడు మన జీవితంలో తయారుగా ఉండాలి. ఆ ప్రయోజనం మనకు కావాలి, ఆ ఫలితం మనకు కావాలన్నప్పుడు దానికి తగిన అర్హతతో తయారుగా ఉంటే ఫలితం రావడం అనేది వేరే విషయం. అందరికీ రాదండి. అర్హులు బోల్డంత మంది ఉన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ఏదో 300 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రకటిస్తే ఏకంగా 30,000 మందో 40,000 మందో పెట్టారు కానిస్టేబుల్ ఉద్యోగానికి, పిహెచ్డీ వాళ్ళు కూడా. అందుకని జీవితంలో ఎప్పుడు ఆ ఫలితాల కోసం, ఆ ప్రయోజనం కోసం మనం తయారుగా ఉండాలి. అది వస్తే అప్పుడు అందుకోగలుగుతాం. దానికి సామెత ఎంత ఉపయోగపడుతుంది? కడిగిన ముఖం ఉంటే కాఫీ ఇచ్చేవాళ్ళు ఉంటారండి.